లైవ్ షోకి స్వాగతం. అతిథుల పరిచయం శ్రీ పురుషోత్తమ రెడ్డి గారు, ప్రముఖ విశ్లేషకులు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్. శ్రీ కొండా రాజీవ్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, గతంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా కూడా పనిచేశారు. ఈ విషాదం, విశాఖ స్టీల్ ప్లాంట్లో పెను ప్రమాదం, 8 మంది సజీవ దహనం, లాడెల్ నుంచి పైకి ఎగసి నేలపై విరజిమ్మిన ద్రవపు ఉక్కు, అంత వేడి పాపం వారికి సంతాపం తెలియజేస్తూ, నిర్వహణలోనే నిర్లక్ష్యమే శాపమైంది, ఏళ్ల తరబడి మరమ్మతులకు నోర్చుకొని యంత్రాలు, నిపుణులైన కార్మికులు, ఉద్యోగుల తొలగింపుతో సమస్య, స్టీల్ ప్లాంట్లో ప్రమాదం అత్యంత విషాదకరమన్న వైఎస్ జగన్, దీనిపై సమీక్షలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సో ముందుగా దీని గురించి మాట్లాడిన తర్వాతే మిగతా అంశాల్లోకి వెళ్దాం. వారికి సానుభూతి, సంతాపం తెలియజేస్తూ ముందుగా పురుషోత్తమ రెడ్డి గారు. కుమార్ గారు, ఒక దురదృష్టకరమైన సంఘటన, ఊహించాలి. దాదాపు 8 మంది ఇప్పటికే చనిపోయారు. కారణాలు విశ్లేషణ జరుగుతున్నాయి. మీరు ప్రస్తావించినట్టు దాదాపు 150 టన్నులు లాడెల్ నుంచి కాస్టింగ్ వెళ్లే క్రమంలో స్లైడ్ గేటు ఓపెన్ కాకపోవడం వల్ల ఒక రకమైన బాంబ్ బ్లాస్ట్ లాగా జరిగిపోవడం, అక్కడికక్కడే చనిపోవడం అనేది ఇప్పుడు మనకున్న సమాచారం. అక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ కానీ కొంతమంది దీంట్లో అనుభవం ఎవరితో మాట్లాడినా ఇది ఇండియాలోనే కాదు, వరల్డ్ లో కూడా స్టీల్ ఇండస్ట్రీ చరిత్రలో మొదటిసారి అంటే స్లైడ్ గేట్ ఓపెన్ కాకుండా కాస్టింగ్ వెళ్లే క్రమంలో బ్లాస్ట్ కావడం అనేది ఫస్ట్ టైం. కందనటువంటిది, అనుభవం లేనటువంటిది, సాంకేతికంగా తెలియనిదని అంటున్నారు, మనం ఎక్స్పర్ట్స్ కాదు. అట్లే సార్ అక్కడ కార్మికుల్లో యాజమాన్య నిర్లక్ష్యం అని కూడా కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. నిర్లక్ష్యం ఎవరిది ఉంటే లేదా తప్పు ఎవరిది అనేది ఎక్స్పర్ట్ కమిటీ వేశారు కాబట్టి 4-5 రోజుల్లో రిపోర్ట్ ఇస్తారు. నిజంగా మానవ తప్పిదం, అధికార తప్పిదం ఉంటే వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి, ఆ కుటుంబాలను ఆదుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు ఇట్లాంటి జగడం, అందులో అక్కడ కొంతమంది అధికారులు చెప్తున్నారు 1 గంట 2 గంటల ముందే కేంద్ర ప్రభుత్వ ప్రజలతో మాట్లాడుతూ కంపెనీ యొక్క డెవలప్మెంట్ గురించి ప్రస్తావన జరిగిన ఒక అరగంటలో ఈ దురదృష్టంగా జరిగిందని. ఖచ్చితంగా ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు జరిగింది, మానవ తప్పిదం ఏమైనా ఉందా అనేది సీరియస్ గా పరిశీలించాలి. ఆ కుటుంబాలకి స్వాంతన చేయాలి, ఖచ్చితంగా వారి కుటుంబాలను ఆదుకోవాలి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఎక్స్ప్రెస్ అన్ని ఇస్తారు, కానీ తిరిగి తీసుకురాలేరు కదా. కానీ ఇట్లాంటి మళ్ళీ జరగకుండా ఉండడానికి ఏం చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరడం, వారికి సంఘీభావం చెప్పడం, వారికి సంతాపం తెలియజేయడం మన బాధ్యతగా మనం చేస్తున్నాం. ఇంతకు మించి ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడేది కూడా ఏముండదు, కానీ త్వరగా వాస్తవాలు తెలియాలని మాత్రం కోరుకోవాలి. రైట్. రాజీవ్ గారు. సార్, మీకు, పురుషోత్తమ రెడ్డి గారికి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా శుభోదయం అంటాం, ఇది ఖచ్చితంగా మా ప్రాంతానికి విశాఖపట్నం శుభోదయం కాదు, బాధోదయం. ఎందుకంటే అన్నింపుల్ని వెరగినటువంటి కార్మికులు అక్కడ పని కోసం ఒక జీవితం ఎప్పుడూ నార్మల్ గానే ఉంటుందని అనుకుంటున్నటువంటి తరుణంలో ఈ రకమైనటువంటి ఒక దుర్ఘటన, ఒక పెను ప్రమాదం అనేది చెప్పాలి సార్. ఇది అయితే 2 రకాలుగా దీన్ని మనం చూడొచ్చు. ప్రమాదం గల కారణాలు, ప్రమాదం తర్వాత జరిగిన ప్రమాదం తర్వాత స్పందించినటువంటి తీరు. ఎందుకంటే ప్రమాదం సుమారు 4 గంటల 20 నిమిషాలు జరిగితే 1 అవర్ లోపే అక్కడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి గారు చేరుకోవటం, అక్కడ సంఘటనా స్థలానికి ఆయన వెళ్ళటం, ఆ తర్వాత ఆ బాడీస్ అన్నింటినీ కూడా ఇమీడియట్ గా యుద్ధ ప్రాతిపదికన తరలించే కార్యక్రమంలో కానీ, లేదా హాస్పిటల్లో ఉన్నటువంటి క్షతగాత్రులను వెళ్ళి మాట్లాడడం కానీ, లేదంటే ఆ చనిపోయినటువంటి కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్పడం కానీ, ఇది ఏంటంటే ఒక మానవత్వంతో కూడినటువంటి పని ముందు చెయ్యాలి. ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, ప్రభుత్వం ఏం సాయం చేస్తుంది, ఇవన్నీ సెకండరీ. బట్ నిన్న మాకే కాదు, అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా అత్యంత బాధ కలిగించినటువంటి విషయం ఏంటంటే, దురదృష్టవశాత్తు హోంమంత్రి గారు సంఘటనా స్థలానికి వచ్చి కనీసం మార్చరికి రాలేనటువంటి పరిస్థితి. కనీసం అక్కడ ఉన్నటువంటి క్షతగాతులు ఏదైతే స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి ఆసుపత్రికి కూడా హోంమంత్రి గారు వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఇక అసలు ఏంటి అంటే సాధ్యమైనంత వరకు ఇప్పుడు విమర్శలకు ఆస్కారం లేకుండా సమస్య ఎట్లా వచ్చింది దానికే పరిమితం అయితే బాగుంటుందేమో. ఇక తర్వాత రోజుల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఏమన్నా ఉంటే ఉండొచ్చు. నాది కేసర్ కాదు, ముమ్మాటికి ఇది రాజకీయ విమర్శ కాదు సార్. ఇది మా ప్రాంతంలోనే జరిగింది. నేను ఎంత బాధపడ్డానంటే, నిన్న పొద్దున్నే వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమానికి వెళ్ళి అక్కడ డెమాన్స్ట్రేషన్ చేసి సుమారు 3 గంటల దాకా నేను గాజువాక నియోజకవర్గంలోనే ఉన్నాను. సరే, ఇలా సిటీలోకి వచ్చి రాగానే ఈ రకమైనటువంటి దుర్ఘటన ఏంటి పరిస్థితులు అనుకుంటే వాస్తవంగా మనసు చెలించిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళతో నేను మాట్లాడిన తర్వాత ఇప్పుడు ప్రతిస్పందిస్తున్నాను. ఇది రాజకీయ విమర్శ కాదు, అధికార యంత్రాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంత పెను ప్రమాదం ఎందుకు జరిగింది అంటే, ముమ్మాటికి కూడా
సుమారు 2,000 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ని తొలగించారు, 5,000 మంది కాంట్రాక్ట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ని తొలగించారు, 7,000 మందిని తొలగించేసి 20 మంది పని చేయాల్సిన చోట సుమారు 10 మంది 11 మంది మాత్రమే పనిచేస్తూ, అది కూడా సుమారు 18 గంటల పని చేయాలని చెప్పి హుకుం జారీ చేస్తూ, లోపల కనీసం క్యాంటీన్ కానీ ఒకటి టీ కాఫీ కనీసం భోజనం చేసేటటువంటి వస్తువులు కూడా స్టీల్ ప్లాంట్ లో లేకుండా చేసి స్టీల్ ప్లాంట్ కార్మికుల మీద ప్రెషర్ పెట్టి ఉత్పత్తితోనే జీతాలు ఇస్తామని చెప్పి బెంబేలెత్తిచ్చే పరిస్థితిలో యాజమాన్యం చేస్తూ, ఎవరైనా నోరికి మాట్లాడితే లోపలికి టైంకి రాకపోతే కూడా ఏదో ఒక అరగంట 10 నిమిషాలు లేట్ అయినా కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చేసి మెమోలు జారీ చేసి ఉక్కు కార్మికులు ఉక్కిరి బిక్కిరి చేసింది యాజమాన్యం. ఇవన్నీ కూడా ఏంటంటే ఖచ్చితంగా దాని మీద ప్రభావం చూపుతాయి. రెండో విషయం ఏమిటంటే, ఇక్కడ 1980 నుంచి ఉన్నటువంటి అదే మిషనరీ, ఆ మిషనరీకి ఏదైతే ఉంటుందో దానికి సరైనటువంటి మెయింటెనెన్స్ లేకపోవడం. రెండోది, ఈ ఎంప్లాయీస్ ని తొలగించి ట్రాన్స్ఫర్స్, ఇంటర్నల్ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్లు జరిగినాయి. ఒక డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి నిపుణుడు మరో డిపార్ట్మెంట్ కి వెళ్ళడం, ఆయనకి ఆ డిపార్ట్మెంట్ మీద పూర్తి అవగాహన వచ్చేలోపు ఇటువంటి ప్రమాదాలు జరగడం. దీనివల్ల ఏమవుతుందంటే ప్రాపర్ సిస్టమేటిక్ గా వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్వహణ లేకుండా పోయింది. దీనితో పాటు అక్కడ ఉన్నటువంటి కార్మిక నేతలు మాట్లాడినటువంటి వారితో మాట్లాడడం కాబట్టి చెప్తున్నాం, ముడి సరుకు కొనుగోలులో కూడా నాణ్యతా లోపం ప్రభావం వల్ల జరిగినటువంటి కెమికల్ రియాక్షన్స్ వల్ల కూడా ఈ రకమైనటువంటి బ్లాస్ట్ జరిగిందేమో అన్నటువంటి మరొక అనుమానం ఉంది. మేము అందుకే కోరుతున్నాం, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మా స్థానిక నాయకత్వం కానీ, నేను కానీ, మేము ఎక్కడ రాజకీయ విమర్శలు చేయట్లా, మానవతా కోణంలో ఈ సంఘటన చూడమని చెప్పి ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ ఆ యొక్క బాధిత కుటుంబాలకు అండగా నిలవమని చెప్పి కోరుతూ, దాంతో పాటు ఇమీడియట్ గా యుద్ధ ప్రాతిపదికన విచారణ కమిటీ వేసి విచారణ చేసి తప్పుకి దీనికి ఈ ఇంత పెను ప్రమాదానికి ఎవరైతే బాధ్యులో వారి మీద చట్టపరమైనటువంటి కఠిన చర్యలు తీసుకుని వాళ్ళని జైలుకు కూడా పంపాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చనిపోయినటువంటి కుటుంబాలకి ఆ వ్యక్తులు తిరిగి రారు కదా సార్. జస్ట్ ఇమాజిన్ సార్, 1600 డిగ్రీల ఉప్పు ద్రవం పడితే మనిషి కోడికాలినట్టు కాలిపోయాడు సార్. మనిషికి కోడికైనా తేడా లేకుండా అయిపోయింది. ఎందుకు చనిపోతున్నారో తెలియనటువంటి పరిస్థితి. ముమ్మాటికి ఇది ఖచ్చితంగా ఎక్కడైతే అక్కడ స్టీల్ ప్లాంట్ యాజమాన్య నిర్వహణ లోపం వల్ల జరిగిందని చెప్పి మా ప్రాంత వాసులు మేము విస్తరిస్తా ఉన్నాం. దీని మీద యుద్ధ ప్రాతిపదికన విచారణ జరగాలి, దోషులందరినీ కూడా కఠినంగా శిక్షించాలి. బాధిత కుటుంబాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా అండగా ఉంటుందని చెప్పి ఆ చనిపోయినటువంటి కుటుంబాలందరికీ కూడా మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆ భగవంతుడు వారికి కష్టకాలంలో ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారు కూడా దేవుడి దయ వల్ల త్వరితగతిన కోలుకోవాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తా ఉన్నాం సార్. రైట్, అది మరొకసారి సానుభూతి తెలియజేస్తూ ఇక ఇతర వార్తల్లోకి వెళ్దాం. అపోజిషన్ టు రైట్ సిజేఐ ఆన్ సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల జాబితా సవరణకి పోల్ థెఫ్ట్ అంటే ఎన్నికల చోరీ కింద వాళ్ళు అపోజిషన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి వాళ్ళంతా కూడా దీని మీద సిజేఐకి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఉత్తరం రాయబోతున్నారు. బావకండ్లలో ఆనందం, మరదలికి మిగిలింది మహా విషాదం అంటూ తెలంగాణ వార్తలు. తెలంగాణలో కుర్రేములలో 20 ఎకరాల ప్రభుత్వ భూమిపై వివాదం అంటూ ఒక వార్త ఇచ్చారు. చిన్నబాబు చిటికేసిండు, అనుచరుడు కన్నేసి ఆక్రమించిండు అంటూ అమరావతిలో శాసిస్తే తెలంగాణలో మారిన సీలింగ్ భూమి ఫైళ్లు అంటూ మరి ఆ శనబాబు ఎవరు, ఆ అనుచరుడు ఎవరు, పేర్లు అయితే రాయలేదు కానీ బట్ ఇదేదో నమస్తే తెలంగాణలో ఒక ఆసక్తికరమైన వార్త వచ్చింది. అమరావతిలో శాసిస్తే తెలంగాణలో ఫైళ్లు కదిలాయట సీలింగు భూమి మీద. కేంద్రంపై సమరమే, విపక్ష ఇండియా కూటమి నిర్ణయం. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్. సర్లోర్ అక్రమాలపై సిజేఐకి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి లేఖ రాయాలని ఢిల్లీలో సమావేశాన్ని ప్రతిపక్ష కూటమి నిర్ణయించింది. ఎంతకాలం గుజరాత్కు గులాములుగా ఉంటాం, రాష్ట్రానికి అవసరమైన అనుమతులు నిధుల కోసం ఎందుకు పాటుపడరు. మియాపూర్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజం. కేంద్రం భారీగా నిధులు ఇస్తున్నా ఏం చేయలేదంటారా అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై కిషన్ రెడ్డి వ్యాఖ్య. ఇద్దరు పరస్పరం విమర్శలు చేసుకుంటున్న తీరు కొంచెం ఆసక్తికరంగానే ఉంది. సడన్గా ఈయన గుజరాత్ గులాములుగా ఉంటారా అని ప్రశ్నించడం మీకేమనిపించింది? రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య హిట్లర్ అని చర్చకు రండి సవాల్ విసరటం కానీ, వాళ్ళ తాజాగా గుజరాత్కు గులాములుగా ఉంటారా అని ప్రశ్నించడం కానీ, పురుషోత్తమ్ రెడ్డి గారు మీకేమనిపించింది? ఈ భాష, ఈ డైలాగులు, వీటన్నిటి మీద మీ కామెంట్ ఏమిటి? క్రమేణా బీజేపీ పట్ల కొంత పెదవిరుపు అనేది సౌత్ ఇండియాలో బలంగా కనిపిస్తుంది, తెలంగాణ ఆంధ్రాలో కనిపిస్తుంది. అనేక కారణాలు రీత్యా, ఇక్కడ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రీత్యా బీజేపీ చేయకపోవడం రాజకీయ వ్యవహారాలతో వస్తుంది.
ఇప్పుడు బీజేపీని గట్టిగా విమర్శించేవాడు కావాలి, ఎందుకంటే 3 పార్టీల వ్యవస్థ ఉంది కదా. ఆంధ్రప్రదేశ్ అయితే స్ట్రైట్ ఫైట్, తెలంగాణలో స్ట్రైట్ ఫైట్ కాదు, ముగ్గురు మధ్య త్రిముఖ కోణంలో ఎవరు ప్రత్యర్థి, ముగ్గురు కూడా ఏమంటున్నారు, వాళ్ళకి నీవు వాళ్ళు. బీఆర్ఎస్ ఏమంటుంది, రేవంత్ రెడ్డి గారు బీజేపీ కలిసిపోయింది అంటారు, బీజేపీలో వాళ్ళిద్దరు కలిసిపోయి అంటారు, వీళ్ళిద్దరు కలిసిపోయి అంటారు. కానీ ఎవరెవరితో కలిశారు అనే దానికి ఇక్కడ పంచాయతీ నడుస్తున్న నేపథ్యంలో బీజేపీని బలంగా ఎవరు తిడితే వాళ్ళు బీజేపీ వ్యతిరేకి. ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ప్రయత్నం కాదు, ప్రయత్నానికన్నా గట్టిగా మాట్లాడాలి. కాబట్టి నరేంద్ర మోడీ గారి డైరెక్ట్ గా గుజరాత్కి వెళ్ళాలి, అంటే ఆయన ఐకానిక్ గుజరాత్ కాబట్టి. ఇంకా నరేంద్ర మోడీ గట్టిగా మాట్లాడుతున్నాడంటే గుజరాత్ బానిసత్వం చేయాలా అని మాట్లాడితే మోడీ గారిని గట్టిగా అన్నట్టు. అంటే ఇక్కడ సందర్భమో కాదో నాకు అర్థం కావట్లేదు కానీ, బట్ 2019 ముందు కూడా చంద్రబాబు గారు కూడా ఇదే రకంగా గుజరాత్ అని చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేసేవారు, గుర్తుందండి. గిఫ్ట్ సిటీ ఇచ్చారు, మాకేం ఇచ్చారు, అదని చాలా తీవ్రంగా. అది ఎప్పుడు విడిపోయిన తర్వాత మీరు చెప్పేది, ముందు అంతకన్నా గట్టిగా పొగిడింది కూడా చూసాం కదా, ఇప్పుడు కూడా పొగుడుతున్నది రెండు చూసాం. కాబట్టి పొగడతలకి అవధులు లేవు, తిట్టుకి అవధులు లేవు. అట్లాంటిది ఇద్దరి మధ్య ఉంది. రేవంత్ రెడ్డి గారు కూడా పొగిడినా బ్రహ్మాండంగా పొగడతాడు, తిట్టినా బ్రహ్మాండంగా తిడతాడు. కాబట్టి ఒకే స్కూల్ నుంచి వచ్చారు కాబట్టి ఆ లక్షణాలు ఉండొచ్చు. ఏదైనప్పటికీ కూడా బీజేపీకి నేను గట్టిగా వ్యతిరేకంగా ఉన్నాను. మన ఈ మధ్య కాలంలో సరసాలు అడుగుతున్నారు కదా కొంచెం వేదిక పైన, దాని ప్రభావం బాగానే పడినట్టుంది తెలంగాణ మీద. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చాలా గట్టిగా తిట్టాలని, విమర్శించాలంటే గట్టిగా మాట్లాడాలంటే గుజరాత్ ఇంకా నరేంద్ర మోడీ గారు వ్యక్తిగతంగా పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి బీజేపీకి మేము వ్యతిరేకం అని ఆయన చెప్పదలుచుకున్నాడు. రేవంత్ రెడ్డి మేము గట్టిగా తిడుతున్నాం, రేవంత్ రెడ్డితో మాకు సంబంధం లేదు కిషన్ రెడ్డి గారు. ఇది ఎవరికి వ్యతిరేకం చెప్పే సెల్ఫ్ సర్టిఫికేషన్ కార్యక్రమంగా నేను చూస్తాను. బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ అని వాళ్ళు విమర్శలు చేస్తుంటారు. తమాషాగా ఉంది తెలంగాణ రాజకీయం అయితే. రైట్, నిందలు కాదు నిజాలు తెలుసుకో. పవన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కాపు నేతలు. కాపు ఆత్మగౌరవ సమావేశంలో పవన్ తీరుపై చర్చ. టీడీపీ హయాంలోనే రంగా హత్య, గద్దర్పై హత్యాయత్నం అంటూ కన్వీనియంట్ రాజకీయాలకు కేర్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఇది బహుశా ఇటీవలి కాలంలో కాపు నేతల్లో ఏర్పడుతున్న అసంతృప్తి ఇవన్నిటిని రిప్రజెంట్ చేస్తున్నట్లుగా మనం తీసుకోవాలా? ముందుగా రాజీవ్ సార్, వాస్తవానికి ఏంటంటే అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా సామాజిక వర్గంలో అంతర్గతంగా ఉన్నటువంటి ఇబ్బందులు కానీ, జరిగేటటువంటి చర్చ కానీ ఈ మధ్యకాలంలో ఈ అంశం మీద ఎక్కువైంది. ఎందుకంటే అవునన్నా కాదన్నా కాపు జాతి జనాభా సంఖ్య ప్రకారంగా ముఖ్యమంత్రి పీఠం అనేటువంటిది ఎప్పటి నుంచో ఉన్నటువంటి కళ. అది వంగవీటి మోహన్ రంగా గారు కానీ, మెగాస్టార్ చిరంజీవి గారు, దాసరి నారాయణరావు గారు, ఇలా ఎవరో ఒకరు కాపు జాతిలో కాస్త పై స్థాయిలో నాయకత్వం వహిస్తే ఖచ్చితంగా కిందలో జాతిలో కొంత ఆశ కలిగేటటువంటి పరిస్థితులు. అయితే వీళ్ళెవరూ అవ్వకపోయినప్పటికీ ఏ రోజు జాతికి ఇబ్బంది కలిగించే ప్రక్రియ ఎవరు కూడా చేయలేరు. కానీ పవన్ కళ్యాణ్ గారు జాతికి ఇబ్బంది కలిగించే పరిస్థితులే చేస్తున్నారు. నిన్న కాక మొన్న ఆయన పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యత్వం ఎవరికి ఇచ్చారన్న దాన్ని కూడా పరిగణనలో తీసుకుంటే సో కనబడతా ఉంది. ఇక ఆ పార్టీలోని వాళ్ళకే, జనసేనలోని వాళ్ళకే అంటే ఇంకా ఈ జాతి మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది కదా. మరి ఈ జాతి నాయకుడు నువ్వు చెప్పావు కదా, రామరాబాబుని ఎలాగాలేదు, కులభావన తెచ్చుకొని చెయ్యండి, నాకు ఓటేయండి అని అడిగావు కదా. కాపుల్లో ఎవరు సీఎం అవ్వలేదని చెప్పి మీకున్నది, నాకు ఓటేయండి నేను సీఎం అయి చూపిస్తానన్నావు కదా. అంటే ఎన్నికలకు ముందేమో నువ్వు సీఎం అవుతాను, నేను రాజును అవుతాను, రాజ్యాలు వెళ్తానన్నావు. కానీ ఎన్నికలు అయ్యాకనేమో చంద్రబాబు నాయుడు గారు రాజ్యానికి ఈయన రాళ్ళెత్తుతా ఉంటే ఆత్మగౌరవం కలిగినటువంటి వ్యక్తులు ఎవరు కూడా దాన్ని అంగీకరించలేకపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి సార్ వాస్తవంగా. రెండో విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న ఇప్పుడు నాకు కాపు లోట్లు వద్దు, ఇదేంటో ఈ రకమైనటువంటి వికృతి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? మొన్న ఎవరో రఘురామకృష్ణరాజు గారు అలాగే నాకు దళిత లోట్లు వద్దు, లేకపోతే ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ గారు ఏమో నాకు కాపు లోట్లు వద్దు. సరే కొంచెం చెప్పించేయండి, మీ కాపు లోట్లు వద్దు అన్న విషయం చంద్రబాబు నాయుడు గారితోనో నారా లోకేష్ గారితోనో ప్రకటించేయండి. కాపులు ఎవరు మాకు ఓట్లు వేయొద్దని చెప్పండి, అయిపోయింది కదా. ఆ మాత్రానికి పోయి ప్రతిరోజు జాతికి సంబంధించి నేను పొలం కోసం బయటికి రాలేదు, నేను ఇంకోటి కాదు, నువ్వు వచ్చిందే ఆ బేసిస్ మీద. రెండో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మాటలన్నీ కూడా చాలా డిఫరెంట్ గా కలుగుతాయి. ఒక రోజు ఎస్ అంటాడు, మరో రోజు నో అంటాడు. ఈ కుట్రలో భాగంగా ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారు, వంగవీటి మోహన్ రంగా గారి హత్యకి కూడా రాజశేఖర్ రెడ్డి గారు హస్తం ఉందన్నటువంటి ఒక అనుమాన ఫెయిలర్ ని ఇదే పవన్ కళ్యాణ్ గారు అనేక పర్యాయాలు వదులుతూ అనేక వేదికల మీద దాన్ని ప్రచారం చేస్తుంటే నిన్న కాక మొన్న వంగవీటి మోహన్ రంగా గారు ప్రాణమిత్రుడు ఒక ఆయన చెప్పాడు, అసలు రంగా గారు తొలిసారి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటిది రాజశేఖర రెడ్డి గారు. రంగా గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అత్యంత బలమైనటువంటి మిత్రులు. పూర్తి రాజశేఖర రెడ్డి గారి సహాయ సహకారాలతో యాజ్ పిసిసి ప్రెసిడెంట్ గా ఆయన ప్రపోజల్ మీద రంగా గారికి ఎమ్మెల్యే సీట్ వచ్చిందన్న విషయం ఆయన ప్రాణ మిత్రుడు చెప్పాడు. అసలు
పవన్ కళ్యాణ్ గారికి ఏం తెలుసండి? ఇంకో పక్క అంటే పవన్ కళ్యాణ్ గారు అట్లా ఎప్పుడు అన్నట్టు లేరు కదా మీరు. కాదు, రాజశేఖర రెడ్డి గారి మీద అనుమానం వ్యక్తం చేస్తూ ఎప్పుడు అన్నట్టు నేనైతే వినలేదు. మీరు డోంట్ కోట్ అన్నెసరీ కాంట్రవర్సీస్. ఇప్పుడు పోనీ పవన్ కళ్యాణ్ గారు అని ఉండకపోవచ్చు అన్నది మీ వాదన. కాదు, నేనైతే చదవలేదు అంతవరకు. మీ దగ్గర ఆధారం ఉంటే చెప్పండి, నాకేం అభ్యంతరం లేదు. పవన్ కళ్యాణ్ అదే చెప్తాను సార్. ఇప్పుడు నిన్న కాక మొన్న అంటే రాజశేఖర రెడ్డి గారినో జగన్మోహన్ రెడ్డి గారినో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో కాపు జాతికి కాస్త దూరం చేయాలనేటువంటి కుట్ర పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. చెప్పండి. అందులో భాగంగా తెలంగాణలో ప్రెస్ మీట్ పెట్టినటువంటి మహానుభావుడు ఏం చెప్తారు ఆయన? రాజశేఖర రెడ్డి గారు ఈయన రాజకీయాల్లోకి రాకముందు ఇబ్బంది పెట్టి ఈయన ఇబ్బంది పెట్టడం పని ఏంటండి? రెండోది, గన్ ఏమో రాజశేఖర రెడ్డి గారి కోసమే ఈయన వెనక్కి ఇచ్చేసానని ఏవేవో. ఆ గన్ ఇప్పుడు ఎక్కడ వెనక్కి ఇచ్చారు? ఆ ఇంట్లో ఒక సందర్భం వచ్చినప్పుడు నువ్వు గన్ వెనక్కి ఇచ్చావు అంటే దానికి పోయి ఇంట్లో జరిగినటువంటి సంఘటనలు కూడా నీ రాజకీయం కోసం నువ్వు వాడుకుంటున్నావు అంటే ఎంత దురదృష్టం ఇది. ఇంకా దౌర్భాగ్యమైనటువంటి విషయం ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారిని సార్ బహుశా రాజకీయాల్లో వచ్చిన తర్వాత కానీ రాకముందు కానీ వెళ్ళిపోయిన తర్వాత కానీ ఏ ఒక్కరూ కూడా అంత నీచాతి నీచంగా ఆయన దుర్భాషలు ఆడుండ్రు. అలాగ ఆడినటువంటి నెంబర్ 1 హీరో ఎవరు అని అంటే చింతకాయల విజయ్ గారు. ఆ వీడియోలు కావాలంటే మీరు ఎప్పుడైనా సాక్షులు వేసారు లేదు నాకు తెలియదు కానీ చిరంజీవి గారిని నీచుడు, నికృష్టుడు, దౌర్భాగ్యాన్ని ఇంకా అమనాభూతులు కూడా తిట్టాడు. అటువంటి వ్యక్తికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభ ఇచ్చారంటే వాట్ ఏ పిటీ సార్. పవన్ కళ్యాణ్ గారు సొంత తల్లిని తిట్టిన నారా లోకేష్ గారినేమో మంత్రిని చేసి డిఫాక్టో సీఎం అని చేస్తారు. సొంత అన్నం తిట్టినటువంటి చింతకాయల విజయనేమో రాజ్యసభకు పంపి రేపు కాబోయే కేంద్ర మంత్రి కూడా ఈ ప్రాంతంలో సంబరాలు చేస్తా ఉన్నారు. అంటే జాతిని తిట్టినా, తల్లిని తిట్టినా, అన్నం తిట్టినా మీకేం ఎందుకు పట్టదు? కానీ చంద్రబాబు నాయుడు గారు తిడితే మాత్రం వెంటనే ఎందుకు మీరు బయటకు వస్తారు? వెంటనే చంద్రబాబు నాయుడు గారు అంటే అన్న కన్నా తల్లి కన్నా చంద్రబాబు నాయుడు గారితో ఉన్నటువంటి అనుబంధం ఏమిటి అన్నటువంటి అనుమానం, బాధ రెండు కూడా జాతిలో కలుగుతున్నాయి. కాబట్టే ఎస్ పవన్ కళ్యాణ్ గారు జాతి కోసం నిలబడితే ఖచ్చితంగా జాతి కూడా ఆయన కోసం నిలబడుతుంది. కానీ జాతి గతంలో ఆయన కోసం నిలబడింది. అది పార్టీ పెట్టిన దగ్గర నుండి నేటి వరకు కూడా కాస్త కోస్తో ఉంటాయి. 10% లో అన్న జాతిలో ఉన్నటువంటి యువత అంతా కూడా ముందుకు వచ్చారు. కానీ ఈ రోజు ఆ యువతను నమ్మించి మోసం చేశాడు. డిఎస్సి మీద ఒక్క మాట నోరెప్పలేకపోతున్నాడే సార్. నిరుద్యోగులందరూ ఏ జాతిలో ఎక్కువ జనాభా ఎందులో ఎక్కువ ఉంటే అందులోనే కదా ఎక్కువ మంది నిరుద్యోగులు ఉంటారు. మరి ఈ జాతిలో ఉన్నటువంటి యువత అంతా కూడా డిఎస్సి వల్ల జీవితాలు నాశనం చేసుకుంటే ఏమంటే ఒక్క మాట మాట్లాడలేదా? కేబినెట్ మీటింగ్ లో కూర్చుంటే నడువు నొప్పా, తెలంగాణలోకి వెళ్ళి నిలబడి ప్రెస్ మీట్ పెడతావా? ఏంటిది? అంటే ఎవరిని హైలైట్ చేస్తున్నావు, ఎవరి కోసం పనిచేస్తున్నావు అన్నటువంటిది జాతికి అర్థం అవుతా ఉంది. అర్థం అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో వాళ్ళు జాతి ప్రతినిధులుగా వాళ్ళ యొక్క భావన వాళ్ళు తెలియజేశారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ ఒకటే చెప్తా ఉన్నా, దయచేసి చంద్రబాబు నాయుడు గారు రాజ్యానికి రాళ్ళు ఎత్తే పనులు మానేయండి. లేదా చంద్రబాబు గారిని మీ లోకేష్ గారిని మీ మెడల మీద ఎక్కించుకుని ఊరేగించేటటువంటి కార్యక్రమం మానేయండి. మీకంటూ ఒక వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకోండి. మీకంటూ స్థిరమైనటువంటి నాయకత్వాన్ని అభివృద్ధి చేసుకోండి. కాస్తో కోస్తో జాతిలో మీకు గౌరవం ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే నా ప్రశ్న ఏమంటే ఇప్పుడు కొంతమంది వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వాళ్ళు గొప్పవాళ్ళు కావచ్చు కాదని నేను అన్న కానీ మరి పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోగలిగిన సత్తా ఇప్పుడు ఎవరికి ఉంది? పవన్ కళ్యాణ్ గారిని కాదని కాపు జాతి వేరే నాయకత్వాన్ని ఆహ్వానిస్తుందా? మరి కాపు సమాజం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పట్ల చూస్తున్న ధోరణి కొంత అసంతృప్తి ఉండొచ్చు, కానీ అదే కంటిన్యూ అవుద్దని గ్యారంటీ ఏముంది? మరి దానికి అనుకూలంగా పోలరైజ్ చేసే పోటీ వ్యక్తి ఎవరైనా కనిపిస్తున్నారా? సార్ వాస్తవానికి రాష్ట్ర స్థాయిలో అంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్నంత సినిమా క్రేజ్ గానీ అది కానీ యూత్ క్రేజ్ గానీ మరో కాపు నాయకుడు ఎవరు లేదు. నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. 1 2 కానీ అన్ని ఉన్న పవన్ కళ్యాణ్ యొక్క పనితనం బూడిదలో పోసిన పన్నీర్ అవుతా ఉంది. పవన్ కళ్యాణ్ గారికి అన్ని ఉన్నాయి నిజమే, కానీ ముఖ్యమంత్రి కాగలడా? ఆయన అవలని ఆయన చెప్పేశారు కదా. ముఖ్యమంత్రి అవడానికి పార్టీ పెట్టలేదు అన్నాడు. చంద్రబాబు నాయుడు మరో 15 ఏళ్ళు ముఖ్యమంత్రి చేస్తానన్నాడు. లేదా లోకేష్ భవిష్యత్తు నేనే చూసుకుంటా. ఇవన్నీ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ కోసం పని చేయాల్సిన పని కులానికి ఏముంది అంట. పవన్ కళ్యాణ్ గారి లాగా మంత్రో ఉప ముఖ్యమంత్రి మా పొలంలో కాలేదా అని అడుగుతున్నా. కొట్టి సత్యనారాయణ గారికి మేము ఉప ముఖ్యమంత్రి ఇవ్వలేదా? లేదా అంబటి రాంబాబు గారు మంత్రి అవ్వలేదా? దాడిశెట్టి రాజా గారు మంత్రి అవ్వలేదా? గుడివాడ అమర్నాథ్ గారు మంత్రి అవ్వలేదా? బొత్స సత్యనారాయణ గారు మంత్రి అవ్వలేదా? ఎవరు కాలేదండి మంత్రులు. ఇంకో రకంగా చెప్పుకుంటే పవన్ కళ్యాణ్ గారి కన్నా కూడా జాతిలో క్రేజ్ ఉన్నటువంటి నాయకుడు బొత్స సత్యనారాయణ గారు. ఆయన సీనియర్ నాయకుడిగా ఉంది. ఆయన కూడా గౌరవం, మర్యాద, ఉందాతనం ఉంది. అయినప్పటికీ ఏంటంటే ఇక్కడ మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి అభ్యర్థి. మేము మంత్రుల వరకు ఉప ముఖ్యమంత్రి వరకు మా పార్టీలో ఉన్నటువంటి కాపులందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎదిగించారు కదా. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కాపులకి ఇవ్వలేనని ఎమ్మెల్యే సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కదా. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఇవ్వలేనటువంటి కాపు మంత్రుల్ని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కదా. సో ఖచ్చితంగా కాపు జాతి వరకు
ఎవరితో ఉంటుంది ఏంటి అనేటువంటిది ఎన్నికలు అప్పుడు తెలుస్తుంది. ఇంకో మాట, పవన్ కళ్యాణ్ గారితోనో జనసేన పార్టీతోనో ఉంటేనే కాపులు, పక్క పార్టీతో ఉంటే కాపులు కాదన్నది ఏం లేదు కదా. ఇప్పుడు నేను కాపు సామాజిక వర్గం అనే, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. రేపు ఇంకో కాపు నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫార్లు ఇచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఖచ్చితంగా కాపులు ఎవరికి ఓట్లేదని అప్పుడు నిర్ణయించుకుంటారు. అంటే ఒకటి మాత్రం వాస్తవం, ఎంత పెద్ద నాయకుడు క్రేజ్ ఉన్నా కూడా ఆయన కూడా ఓడిపోయాడు కదా రెండు చోట్ల పోటీ చేసి. కాబట్టి రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగచ్చు. నాతోటే ఉంది, మీరు ఎవరినైనా చూసుకోండి అని సవాల్ కాపు నేతలకే సవాల్ విసిరినప్పుడు సహజంగానే ఎవరు ఆల్టర్నేటివ్ అయితే వాళ్ళకే ఓట్లు వేసేసే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ గాజువాక నియోజకవర్గాన్ని ఎందుకు ఎంచుకున్నారండి? పెద్ద నియోజకవర్గం, అందులో ఎక్కువ అత్యధిక శాతం కాపు సామాజిక వర్గం వాళ్ళు. నా కాపులందరూ నాకు ఓట్లు వేస్తారు అనుకున్నాడు ఈయన, కానీ కాపులు ఈయన నమ్మలేదు కదా, ఓడిపోయారు. మరి పిఠాపురం వెళ్ళారు, ఎందుకు? అక్కడ కూడా కాపులు ఎక్కువ. ఈసారి అనుకున్నారు, అరే గతంలో మనం ఓడించుకున్నాం, ఇదేంటిది ఈసారి గెలిపిద్దామని చెప్పి గెలిపించారు. గెలిపిస్తే ఏం చేశాడు పిఠాపురంలో? గుడ్డోస్ ఉన్నా. కాబట్టి రేపు మళ్ళీ ఇంకో నియోజకవర్గానికి వెళ్తారు, అక్కడ ఉంటారు మనకు తెలియదు. కానీ ఆయన ఎమ్మెల్యే అయితే అవ్వగలరేమో తప్ప ముఖ్యమంత్రి అవ్వలేడని ఆయనే చెప్పాడు. ముఖ్యమంత్రి అవ్వలేనితో జాతి ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మా జాతి ఎందుకు లక్ష్యం అది. కాబట్టి ఆ స్థాయి నాయకత్వం లేనప్పుడు ఎవరితోనైనా ఎమ్మెల్యేగా పోటీ చేసిన ప్రతి కాపు అభ్యర్థికి కూడా కాపు జాతి స్థానికంగా అండగా ఉండాలని చెప్పి నిన్నటి మీటింగ్ తోనే మాకు అర్థమైంది. ఊరికే వన్ సైడ్ గా జనసేనతో ఉండే పరిస్థితి లేదు. రైట్. పురుషోత్తం గారు చెప్పండి, ఇది ఇంట్రెస్టింగ్ డెవలప్మెంటే కదా, నిందలు కాదు నిజాలు తెలుసుకుంటూ పవన్ వ్యాఖ్యలను ఖండించిన కాపు నేతలు, మీ కామెంట్ ఏమిటి? కొమ్మిది గారు, ఒక సున్నితమైన అంశం ఇది. వాళ్ళ ఆవేదన కావచ్చు, వాళ్ళ ఆలోచన చాలా ప్రాక్టికల్ గా ఉంది. ఎందుకు వచ్చింది సమస్య? కొమ్మిది గారు, సరే కొండారాజు గారు ఒప్పుకోకపోయినా ఈరోజు రాష్ట్రంలో కులం చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. కొన్ని కులాలు లేదా ఒక కులం ఈ పార్టీ మాది, ఈ నాయకుడు మారి అనుకోవడం చాలా సాధారణ విషయం. అట్లే పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు ఒక నాయకుడుగా ఒక ముఖ్యమంత్రి అవుతాడని ఆశించారు. వాళ్ళు ఆశించింది 10% అయితే పెంచింది మనకు 90%. పవన్ కళ్యాణ్ గారు పెద్ద కులం పెద్దన్న పాత్ర ఎందుకు పోషించకూడదు, ఎవరెవరో ముఖ్యమంత్రి అయిపోతారు, నాకెందుకు అవకాశం ఇట్లేదు. రెండోది కుల భావన ఉండండి, పెంచి పెద్దది చేస్తాము, 2 సార్లు ఓడిస్తే ఆవేదన చేసాం, ఒక ఆశగా కల్పించారు. సాధారణంగా ఉన్న ఆశల్ని ఇంకొంచెం పెంచారు మీరు. కానీ పెంచినప్పుడు ఇప్పుడు వాళ్ళు ఇంకా నాకు ఆశ్చర్యకరంగా ఉండేది, వాళ్ళు ఎందుకు వాళ్ళ ఆవేదన కరెక్ట్ అంటారండి కొమ్మినేని గారు. వాళ్ళు ఇప్పుడు ఆశిస్తున్నది ఏంటంటే, మనం గెలిచాము మాకు ఎన్ని పదవులు ఇస్తారు, పలానా చోట కాపులకి ఎన్ని ఇస్తారని డిమాండ్ చేయట్లేదు. నువ్వు ముఖ్యమంత్రి కావాలని డిమాండ్ చేస్తారు. మళ్ళీ పాత కథ, వాళ్ళకేం అడగట్లేదు, నువ్వు ముఖ్యమంత్రి రేస్ లో ఉండు అని పవన్ కళ్యాణ్ గారు అంటున్నాడు. ఇది చాలా న్యాయమైన కోరిక కదా. అంటే మా కాపులకి కనీసం 10% ఇవ్వండి, ఆ రాజ్యసభ సీటు కాపులకి ఇవ్వండి అని లోపల ఏం మాట్లాడుతున్నారు, బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నారు పెద్దలు, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండు స్వామి అంటున్నారు. వాళ్ళు స్వార్థం కోరుకోవట్ల, ఫస్ట్ ముఖ్యమంత్రి. ఇది చాలా న్యాయమైన కోరిక. చాలా కులాలు ఏం చేస్తారు, నువ్వు ముఖ్యమంత్రి అయినావు మాకేమి ఇచ్చారు అని ఏ కులమైన ఉంటుంది. అది కమలాస్ కావచ్చు, రెడ్డిస్ కావచ్చు. ఈ దానికి భిన్నంగా నువ్వు ముఖ్యమంత్రి రేసులో ఉండవు అని విజయలాగా ఉండవంటే, విజయలాగా ఉండడం కుదరదు అంటే కనీసం ఉండడానికి ప్రయత్నం చేయొచ్చు. విజయ్ ఏమన్నా పారిపోయాడా? విజయ్ ముఖ్యమంత్రి అయినాడు, మనంగా ట్రై చేద్దాం, మీరందరూ బాగుండండి, ఈసారి కాదు నెక్స్ట్ కాదు ఇంకోసారి ట్రై చేద్దాం, అసలు కుదరదు అని విజయ్ గారికి గిరిపును కూడా విచిత్రమైన విన్యాసాలు చేస్తూ తప్పుదారు పట్టించే మాట్లాడు, దాంతో హత్య అయిపోతున్నారు. అంటే మీరు ముఖ్యమంత్రి కావాలి స్వామి అనే కోరికను కూడా వెటకారం చేస్తే దాన్ని ఎట్ట భరించగలదు ఎవరైనా సరే. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ తరహా వ్యవహారాల వల్ల కొంచెం మెల్లగా ఒక స్థాయి, నేను మొత్తం కాపు సమాజం అంతా ఈ అభిప్రాయంతో ఉండదని నేను అనుకోను, కానీ ఒక ఎన్లైట్ సొసైటీ మాత్రం తీవ్ర అసంతృప్తిని, మీరు క్వశ్చన్ రాజు నడిపి చెప్పారు, ఇప్పటికిప్పుడు ఏమైనా మార్పులు వస్తాయంటే ఈ రోజు కనపడకపోవచ్చు, కానీ క్రమేణా మారుతుంది. ఎందుకు మారుతుందంటే కొమ్మినేని గారు, అక్కడ ఉంటే పవన్ కళ్యాణ్ గారు చేసేది ఏంటి, కుల పరంగా చూద్దాం, రాజకీయ పరంగా పరిపాలన పరంగా రెండు చూద్దాం. పరిపాలనంగా మన అద్భుతాలు చేసింది ఏంటి, గత ప్రభుత్వం ఫాలో కావడం, ఉన్నదాన్ని తీసేయడం తప్ప కొత్తగా మీరు చేసింది ఏముంది? బ్రాడర్ ఆస్పెక్ట్ లో మీరు ప్రత్యామ్నాయం కాదు, నెంబర్ 1. నెంబర్ 2, కులపరంగా చూద్దాం. కులపరంగా చూసినప్పుడు మీరు ఆడ ఉండడం వల్ల అయింది డిప్యూటీ సీఎం ఒక శాఖ మంత్రే కదా. మేము వైసీపీలో డిప్యూటీ సీఎం మీరా, లేదా తెలుగుదేశం పార్టీలో ఈ లేకపోతే గ్యారెంటీ డిప్యూటీ సీఎం ఇచ్చినా ఇంకొక 2 పదవులు ఎక్కువ కూడా ఇస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్ వాళ్ళతో ఉన్నాడు కాబట్టి తక్కువ కూడా ఇస్తున్నారు, అసలు ఆయన మాతో ఉన్నప్పుడు మిగతా పనే ఉందని. కాబట్టి అదే లేకుండా ఉంటే తెలుగుదేశంలోనూ 4 పదవులు వచ్చుంటాయి, వైసీపీలో చాలా మంది బొత్స సత్యనారాయణ గారు, రాంబాబు గారు, ఎంతమంది లీడర్లు, కానీ వీళ్ళందరూ ఎక్స్పోజ్ అయ్యారు. వాళ్ళు మంత్రులు, వీరు మంత్రులే. ముఖ్యమంత్రి కానప్పుడు జనసేనతో ఉండేదానికన్నా కాపులకు వచ్చే అదనపు ప్రయోజనం లేదనే భావన అయితే బలంగా వస్తుంది. ఆ భావన బలంగా మారింది అనుకోండి, మనం తెలుగుదేశంలోనూ వైసీపీలోనూ నాకు ఒక ఆయన దివంగతుడు ఆ ఉదాహరణ తప్పేం కాదు. ఆదికేశ్వర నాయుడు గారు మీకు తెలుసు, మేము పద్మావతి గెస్ట్ హౌస్ లో ఏదో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తే
ప్రజారాజ్యం కొత్తగా వస్తా ఉంది. అవును, ఆ కంగ్రాచులేషన్ అని మేము క్యాజువల్ గా లెఫ్ట్ పార్టీలో ఉన్నాము. కంగ్రాచులేషన్ సార్ అంటే టీటీడీ చైర్మన్ ఆయన కాంగ్రెస్ లో ఉంటూ, ఏం కాంగ్రెస్ లో తెలియదు, మా పిల్లకాయలంతా ప్రజారాజ్యంతో ఊగుతున్నారు. ఈ ప్రజారాజ్యంతో ఊగే క్రమంలో కాపులు ఓట్లేరని తెలుగుదేశం వాళ్ళు సీట్లు ఇట్లేదు, ఈ కాంగ్రెస్ వాళ్ళు సీట్లు ఇట్లేదు, ఈ ఆడమే ముంచుతాడో తెలియదు, మొత్తాన్ని మేము నష్టపోతామేమో అన్నాడు కదా. ఆయన బాగా అనుభవం నాయకుడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయితే ఓకే, ముఖ్యమంత్రి కాకపోతే ఇద్దరు ఆయన ఉన్నాడు కదా అని వదిలేశారు అనుకోండి, ప్రాబ్లం వస్తుంది కదా. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇది దీన్ని గమనించాలి. పెద్దలకు వచ్చిన ఆలోచన రేపు పిల్లలకి ముందుగానే పవన్ కళ్యాణ్ గారు రేసులో ఉంటాడా, లేదా కనీసం అక్కడునైనా సరే రెండు పార్టీల కన్నా నేను ఆ 2 నెలల బెటర్ నిరూపిస్తాడా, పరిపాలన పరంగానే సరే కాపుల పరంగానే సరే. ఈ రెండు క్లారిఫికేషన్ ఇవ్వకుండా ఉంటారులే అనుకుంటే ఈ రోజు ప్రారంభమైంది. ఎండ్ ఆఫ్ ద డే కి 2 పార్టీలు మనకి ఏది కరెక్ట్ అనుకుంటే అక్కడ ఉండిపోతారు. అంటే రేసులో ఉండనే ఆయన చెప్పేశారు. తద్వారా కాపు సమాజంలో ఉన్న ఆశని మొత్తం నిరాశ చేసి నీరు గార్చేసినట్లే కదా. గత ఎలక్షన్లోనే ఆయన ఒక 50 సీట్లు అడుగుంటే కూడా 50 సీట్లు అడిగి 2 ఏళ్ళు సీఎం పదవి అడుగుతారని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆయనే జారిపోయాడు, ఆయనే అడగలేకపోయాడు. మరి ఆయన కారణం ఏమో తెలియదు, ఆయన భయపడ్డారో ఏమో. ఇప్పుడు దీంతో ఈ రకమైన కాపు, పైగా ఇప్పుడు కాపు సమాజాన్ని ఆయనే సవాల్ చేస్తున్నాడు. మీకు ఇంకెవరుంటే చూసుకొని పొండి అన్నట్టుగా మాట్లాడుతున్న తీరు సహజంగానే ఈ సమస్యకి, ఈ చర్చకి ఆస్కారం ఇస్తుందేమో. అంతే కదా. మరి అట్లా ఇప్పుడు వచ్చే టర్మ్లో అయినా సరే నాకు సీఎం పదవి ఇస్తారని అడగకపోతే ఇంకా కాపు సమాజం ఇప్పుడు మన రాజీవ్ అన్నట్లుగా ఆయనే ఎందుకు నాయకుడిగా అంగీకరించాలి అనే ప్రశ్న వస్తుంది కదా పురుషోత్తం గారు. ఖచ్చితంగా. ఇప్పుడు రాజ్యసభ సీట్ వచ్చింది, అదన్నీ ఇచ్చుండొచ్చు కదా. పాయింట్ మీ చేతిలో ఉండేదన్న ఖచ్చితంగా ఇవ్వాలి కదా. ఇప్పుడు ఆశిస్తున్నారు. ప్రపంచ ఆయన మీకు అసోసియేషన్ ఎంత ఉంది? మీ పార్టీలో ఉన్న బొలిశెట్టి సత్యనారాయణ గారు వీళ్ళతో పోల్చుకుంటే ఫిలాసఫర్ అని కాదు కదా. ఆయనకి ఇవ్వద్దని నేను అన్న, మీ పార్టీ మీ ఇష్టం ఏమైనా చేసుకోండి. పాయింట్ ఏంటంటే ఒక సిగ్నల్ ఏమిస్తున్నారు, ఆ సిగ్నల్ ఆశించే భాగంగా ఉందా? మీరు అన్నట్టు ఖచ్చితంగా కుమ్మేణ గారు 2029 ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రి అని ఎవరు ఒప్పుకుంటారు? జనసేన ఒంటరిగా పోటీ చేస్తారు, తెలుగుదేశం ఒప్పుడు తెలుగుదేశం మునిగిపోతుంది. కాబట్టి ఎవరు ఒప్పుకోరు. అది తెలిసి ఆయన 15 ఏళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అంటున్నారు. కాబట్టి ఒప్పుకునే ప్రసక్తి లేదు, ఈయన ఉండడు. కాబట్టి ఉండకపోతే ఖచ్చితంగా రాజీవ్ గారు చెప్పినట్టు రాజీవ్ గారు లాగా మనకు కంఫర్ట్ గా జగన్ గారు నేను ముఖ్యమంత్రి చేస్తానట్లేదు, ఖచ్చితంగా మీకు అందరికి న్యాయం చేస్తానంటున్నాడు. కాంగ్రెస్ లో వైసీపీలో ఉన్నంత మంది కాపు లీడర్లు ఎవరున్నారు? మన జిల్లాల వారిగా చూస్తే చాలా బలమైన నాయకులు గట్టిగా ఉండేవాళ్ళు కదా. జగన్ గారి టైంలో కనీసం కాపు నేస్తామని అదని ఇదని వాళ్ళందరికీ ప్రాముఖ్యత ఇవ్వటం ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు అసలు ఒక్క పవన్ కళ్యాణ్ గారి తప్ప మిగతా వాళ్ళు ఎవరు కనపట్టలేదు కదా. ఇప్పుడు కన్నబాబు గారు వీళ్ళంతా వైసీపీలో మంత్రులు అయ్యారు, మంచి దాడిశెట్టి రాజా వీళ్ళందరికీ గుర్తింపు వచ్చింది. ఇప్పుడు తెలుగుదేశం హయాంలో అసలు పవన్ గారు తప్ప ఇంకెవరు కనపట్టలేదు. ఆయనేమో నాకు కాపులకి ఏం సంబంధం ఉన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. సో ఈ పరిణామాలన్నీ మరి భవిష్యత్తు ఏంటంటే ఇంకో గమ్మత్తు ఏంటంటే తెలుగుదేశంలో కాపులు కూడా పవన్ కళ్యాణ్ గారు రాకుండా మాకు 4 పేరు ఉండేదేమనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న కాపులు కూడా మాకు పెద్ద ఆయన మా దగ్గర ఉన్నప్పుడు మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. అది పవన్ కళ్యాణ్ గారు యాడి కాకుండా అంటే మాకన్నా 4 పదవులు వచ్చిండేట్టుగా అని చెప్పి తెలుగుదేశంలో ఉన్న కాపులు కూడా ఉన్నారు. రైట్, చక్కగా విశ్లేషించారు పురుషోత్తం గారు. హేమాద్రి గారు విజయవాడ నుంచి. హేమాద్రి గారు నమస్కారం, మాట్లాడండి. సార్ అందరికి నమస్కారం అండి. నమస్కారం. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా ప్రస్తుతానికి వాళ్ళు ఒకటే అనుకుంటున్నారండి, కాపులతో నాకేం సంబంధం, మీరు ఎవరినైనా చూసుకోండి అంటున్నారు కదా. అవును, ఇంకా వచ్చినప్పుడే చూసుకోవచ్చు. ఈ ప్రస్తుతానికి ఈయనకి డ్రాప్ అయిపోయి చాలా 50% నాకు తెలుసుకోవాలంతా డ్రాప్ అయ్యి వేరే పార్టీలకి ఓట్లు వేద్దామనే ఆలోచనలో ఉన్నారు సార్. మీరు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ అంత దాకా వెళ్ళారంటే ఇంత ముందు కాపులు కూడా డిప్యూటీ సీఎం గా చాలా మంది చేశారండి. లేదు యాక్టర్ గా అంటే బాబు మోహన్ గారు కూడా చేశారండి మంత్రిగా. అలాంటప్పుడు ఈ పవన్ కళ్యాణ్ మనం ఎందుకు భుజాన్ని వేసుకోవాలని కాపులు చాలా మంది ఆలోచిస్తున్నారండి. ఈ విషయంలో తప్పక ఈయన కాపు నేస్తం ఇలాంటివి కూడా ఏమీ చేయలేనప్పుడు ఆయన మనకి ఎందుకని ఆలోచన చాలా మందికి వచ్చిందండి. ఈ దాదాపు వ్యతిరేకంగా అయిపోయినట్టు. అంటే మళ్ళీ ఆయన మాట మార్చడం గ్యారంటీ లేదు కదా. అవును నేను కాపుల కోసం ఉన్నాను, మళ్ళీ సీఎం అవుతానని మళ్ళీ అనరనేం లేదు. ఇప్పుడు అంటే అంటలేదు కానీ మనం ఎక్కడవుతామని వాళ్ళ నీరు గారుస్తున్నారు కానీ. బట్ ఏం జరుగుతుందో చూద్దాం. మరొకరు సూరిబాబు గారు కొత్తపేట నుంచి. సూరిబాబు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కాపులు అవసరం లేదని ఇవాళ అంటారండి సార్. మరి మీరు అన్నట్టు మరి భవిష్యత్తులో కాపులే నాకు అవసరం అనే ధోరణి కూడా ఆశ్చర్యం లేదు. కానీ ఆయన వెంట ఈ రోజు జనసేన నాయకులు కింద స్థాయిలో దూరం అవుతున్నారనేది మాత్రం వాస్తవం. భవిష్యత్తులో ఆయన ఏం మాట్లాడతారో అన్నది మీకే తెలుసు.
రైట్, చూద్దాం. ఎందుకంటే ఆయన పదే పదే మాట మారుస్తున్న తీరు కాస్త మరి తెలుగుదేశం ట్రైనింగ్ ఎఫెక్ట్ ఎక్కువ పడిందో ఏమో తెలియదు కానీ. రైట్, మమతా పార్టీలో మంటలు, ఎన్డీఏకి జైగొట్టిన 20 మంది ఎంపీలు. సో ఇప్పుడు ఒక చిన్న విరామం తర్వాత మిగతా అంశాల్లోకి చర్చలోకి వెళ్దాం. సచివాలయ ఉద్యోగుల ద్వారా యోగా చేయిస్తారట, మా చావులు కారణం కావద్దు అని చెప్పి సచివాలయ ఉద్యోగులంతా ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పోరాటానికి సిద్ధం కావాలని బొప్పరాజు గారు తదితరులంతా పిలిపించారు. ఆర్టీసీ పరిరక్షణకు ఉద్యమం చేస్తామని జేఏసీ చెప్తోంది. పోలీసులకు చంద్రబాబు నైవంచం చేశారని చెప్పి పేరు నాని గారు మొత్తం వివరణ ఇచ్చారు. అదే టైంలో బందర్ పోర్టుని ఎట్లా రేవంత్ రెడ్డి గారికి ఇచ్చేస్తారు, ఆయనకి అప్పచెబుతారా, గతంలో కేసీఆర్ టూర్ వస్తేనే కేసీఆర్కి ఇచ్చేయబోతున్నారని ప్రచారం చేశారు కదా అని పేరు నాని గారు ప్రశ్నించారు. మరోవైపు పురసేవలన్నీ ప్రైవేట్కే అని చెప్పి మరో వార్త అప్పచెప్తారట. జీవోలు కూడా వస్తున్నాయి, ప్రతిపాదనలు జరిగిపోతున్నాయి. మొత్తం మున్సిపాలిటీలో సేవలన్నీ ప్రైవేట్ వారికి ఇస్తే మరి ప్రభుత్వం ఎందుకనేది ఒకటి. వెన్నుపోటుపై సమరశంఖం. రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రెగ్యులర్గా చేసుకున్నటువంటి ఆందోళనలు, వాటికి మాత్రం సమాధానం చెప్పట్లేదు. సూపర్ 6 ఇచ్చేసామని ఒకరోజు, నాగలి బాధలు గొడ్డలికి తెలియవంటూ నాగలి గొడ్డలి విధ్వంసం ఇట్లాంటి భాష, ఇది రైతు ప్రభుత్వం అని చంద్రబాబు గారు ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు. వీటన్నిటి మీద చర్చలోకి వెళ్తాం. 25 కోట్ల భూమిలో పాగా కోర్ క్యాపిటల్లో స్కూల్ స్థలం కబ్జా చేశారంటే ఎవరో టీడీపీ నాయకుడు. వైఎస్ జగన్ కలిసిన నిడమానూరు ఫ్లైఓవర్ నిర్వాసితులు అక్కడ బలవంతంగా వాళ్ళంతా ఆందోళన దిగారు. అక్కడ ఫ్లైఓవర్ వద్దు, ఇంక వేరే ఆల్టర్నేటివ్ చూడండి అని చెప్పి వాళ్ళందరి మీద ఈ అంటారు బుల్డోజర్లు వెళ్తుంటే వాటికి వ్యతిరేకంగా వాళ్ళంతా ఆందోళన చేశారు. పరిశ్రమలకు షాక్, బకాయిల పేరుతో ఓపెన్ యాక్సెస్పై కత్తి, నోట్ జ్యూస్ పేరుతో కొత్త షరతు పెడుతున్నారట పరిశ్రమలకి. ఇన్ని రోజులు ఏం చేశారని గోదావరి కాలుష్యం పైన పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారట. కేంద్రం నుంచి సాయం అడుగుతానని అన్నారట. భోగాపురం భూముల్లో రియల్ ఎస్టేట్, ఎయిర్పోర్టు సమీపంలో 10 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేసేసారట. అమరావతికి భూములు ఇవ్వాలని బలవంతం చేస్తే ఊరుకోం, బాధితులకు అండగా ఉంటాం. వైసీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి. డేటా సెంటర్లు, నీటి జలగలు, ఇవి ఎట్లా ఏ స్థాయిలో నీటిని వినియోగించాల్సి వస్తుందో అన్న దాని మీద ఒక ఆర్టికల్ వచ్చింది. ప్రైవేటు రాజ్య మేలుకు ప్రభుత్వ వైద్య కళాశాలల పీపీపీపై బాబు మొండి వైఖరి అంటూ మరో వార్త ఇచ్చారు. హారిజాంటల్ రిజర్వేషన్ జగన్ పని అంటూ వాళ్ళ ఎల్లో మీడియా ఒక వార్త రాస్తూ దాంట్లో ఏమంటారంటే, క్రీడా కోటాలో పరీక్షలపై అబద్ధాల ప్రచారం, రాత పరీక్ష ఉన్నా లేకపోయినా ఒకటే అంటూ ఇక కొత్త వాదన ఒకటి తీసుకొచ్చారు. అసలు కొన్ని ఆటలకి బాల్ బ్యాడ్మింటన్, అట్లా ఇంకో ఆటకి సాఫ్ట్ బాల్, ఈ రెండుకే ఎక్కువ ఉద్యోగాలు ఎట్లా వచ్చినాయి, అసలు ఎవరైనా ఆటలు ఆడారా లేదా అని అడుగుతున్న వాటికి సమాధానం చెప్పకుండా ఎల్లో మీడియా ఎక్కడ ప్రభుత్వంలో జరిగే అక్రమాలన్నింటినీ బలపరిచే పరిస్థితికి వెళ్ళిపోవటం అత్యంత దురదృష్టకరం. నిజాయితీగా వాస్తవాలు రాస్తే తప్పులేదు కానీ, రెండు వైపులా రాస్తే తప్పులేదు కానీ ఇంకో రకంగా రాస్తున్నారు. ఇక ముందుగా పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, ఈ సచివాలయ ఉద్యోగులకి ఇది అప్పచెప్పటం ఏంటి సార్? ఈ యోగా బాధ్యత అప్పచెప్తారట, ప్రతి ఒక్కళ్ళు 40 మందిని బాగు చేయాలంట. ఇది ఎక్కడ కూడా అండి బాబు, విచిత్రమైనటువంటి వ్యవహారాలు నడుస్తున్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులంతా పోరాటానికి సన్నద్ధం అవుతున్నారు. ఆర్టీసీ పరిరక్షణకు ఉద్యమం, మీరేమంటారు? బేసిక్ గా యోగా మీద ఆసక్తితో, యోగా ద్వారా మనిషి జీవితాన్ని సాఫీగా జరుపుకోవడానికి ఉపయోగపడే మానసిక ఉల్లాసానికి కోసమో, లేదా ఎక్సర్సైజ్ కోసమో, లేదా సంపూర్ణ దానికోసం చేసుకునే ఇంట్రెస్ట్ తో చేస్తే ఈ పద్ధతిలో చేయరు. మనం బీజేపీని మెప్పించాలి కదా, పాయింట్ అది. లక్షల మందితో చేయించాలి, సభలు చేయించాలి, కోటి మందితో చేయించాలి. ఇది ఎందుకు వస్తుంది? టార్గెట్ ఏంటి? ప్రతి ఒక్కరికి యోగా యొక్క ఆవశ్యకత, ప్రాధాన్యత, దాన్ని నేర్పించే క్లాసులు, స్కూళ్ళు వాటిలో చేసుకోవచ్చు, చేయాలి కూడా. మారుతున్న పరిస్థితుల్లో ఒత్తిడి ప్రజల్లో పెరుగుతుంది కాబట్టి. కానీ మన టార్గెట్ కేంద్రం మెచ్చుకోవాలని భారీ ఎత్తున చేయించడం, అంటే దానికోసం ప్రభుత్వం ఎంత కష్టపడతా ఉంది అని కేంద్రానికి చెప్పదలుచుకున్నారు. సచివాలయ ఉద్యోగులకి ఇస్తున్నామంటే అర్థం ఏంటి? అంత యంగ్టర్స్. మనం ఎన్జిఓస్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు కొంచెం సీనియర్స్ ఉంటారు, సమస్యలు వస్తాయని. యంగ్టర్స్ వీళ్ళందరూ కాబట్టి బాగా చేస్తారన్నది ఒక నమ్మకం. రెండోది, గ్రామీణ స్థాయి వరకు మేము చాలా సీరియస్ గా ఉన్నాం ఈ సబ్జెక్ట్ పైన. ప్రభుత్వ యంత్రాంగాన్ని దింపినాము. విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారిని ఒకసారి పిలిచి ఒక వ్యవహారాలు నడిపారు. ప్రధానమంత్రి గారు మెచ్చుకొని ఉంటారు అనుకుంటున్నారు. కాబట్టి రాష్ట్రం అంతా చేస్తున్నాం అనుకోని చేస్తారు. నేనేమంటానంటే, యోగా నేర్పించాల్సింది ఎక్కడ? ప్రాథమిక దశ విద్యార్థుల నుంచి పెద్ద స్థాయికి చెప్పాలి. దానికి వేరే వ్యవస్థలు ఉన్నాయి కదా, స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీలు, హాస్టల్స్, హాస్పిటల్స్ ఉన్నాయి కదా, వాటిని కేంద్రంగా నడుపుకోండి, లేదా ఎడ్యుకేట్ చేయండి. దాన్ని వదిలేసి ఉద్యోగులు టార్గెట్ ఇవ్వడం అనేది
అయితే కొంచెం పొలిటికల్ టార్గెట్లు రీచ్ కావడానికి ఇస్తున్నటువంటి అడ్మినిస్ట్రేషన్ టార్గెట్ కనిపిస్తాం తప్ప యోగమైన ప్రేమ అనేది నాకైతే అనిపించలేదు. బట్ ఇంకా ప్రభుత్వం ఇంకా రాజకీయాలు పడిపోయింది కాబట్టి ఇంక వాళ్ళు అది ఇంక 3 ఏళ్ళు చేస్తూనే ఉంటారనేది క్లియర్ గా. అంటే సచివాలయ ఉద్యోగుల మీద ఒత్తిడి ఒకటి, మొన్న ఆత్మహత్య ఒక అతను చేసుకున్నాడు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు బొప్పరాజు గారు వీళ్ళంతా కూడా వాళ్ళ డిమాండ్లని తెర మీద తీసుకొస్తున్నారు. 2 ఏళ్లుగా అసలు పట్టించుకోవట్లేదని అంటున్నారు. సో వీటి ప్రభావం ఉంటుందా? మరోవైపు ఆర్టీసీ ప్రైవేటీకరణ ఇష్యూ, ఇవన్నిటి ప్రభావం చంద్రబాబు గారి ప్రభుత్వం మీద ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా? అంటే ఉంది. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం పోల్చుకుంటారు కదా, మీరే కదా పోల్చారు నాడు నేడని. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 2019 విత్ ఇన్ మంత్స్ లో 27% ఐఆర్ ఇచ్చాడు. పిఆర్సీ ఇవ్వలేను కాబట్టి ఐఆర్సీ ఇచ్చాడు, 27% ఇచ్చారు. రెండోది ఈ పెన్షన్ స్కీమ్ సంబంధించి ఒక శాశ్వత పరిష్కారం కోసం గ్యారంటీ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చారు. పిఆర్సీ సమస్య పరిష్కారం కోసం పే రివిజన్ కమిషన్ వేశారు. ఈ 3 చేశారు ఆయన పీరియడ్ లో. కానీ మన అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగుల ఆత్మగౌరవం కాపాడుతారని చెప్పి ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టి ఏం చెప్పారు, పిఆర్సీకి సంబంధించి ఆ కమిషన్ రద్దు చేసేసినారు, కొత్త కమిషన్ వేయలేదు. ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది. ఈ కమిషన్ వేసేది ఎప్పుడు, దాని రిపోర్ట్ ఇచ్చేది ఎప్పుడు, ఇలా అమలు చేసేది ఎప్పుడు? 2 ఉద్యోగులకు సంబంధించినటువంటి ముఖ్యంగా పెన్షన్ స్కీమ్ రావడం ఏం చేసినారు, ఏదో చేస్తామని చెప్పి జగన్ గారు తీసుకొచ్చిన గ్యారంటీ పెన్షన్ స్కీమ్ జీవోను కూడా రద్దు చేశాడు, మారేసి కొత్తది ఏమీ చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పి విత్ ఇన్ 1 year లో దీని సమస్యను సెటిల్ చేస్తానని చెప్పాడు. 1 year పోయింది, 2 ఏళ్ళు పోయింది, కనీసం దాన్ని స్టార్ట్ కూడా కాలేదు. ఒక పక్క ఈ కొత్త సిపిఎస్ ఉద్యోగులు కాంట్రిబ్యూషన్ రిటైర్ అవుతున్నారు, వాళ్ళు పెన్షన్ భవిష్యత్తుగా ఉంది. పోనీ పిఆర్సీ కమిషన్ రద్దు చేశారు, జగన్ గారు లాగా ఐఆర్ ఇవ్వండి, ఇవ్వలేకపోతున్నారు. ఐఆర్ ఇవ్వకుండా, పిఆర్సీ కమిషన్ వేయకుండా ఈ పెన్షన్ స్కీమ్ పడిన ఉద్యోగస్తులు తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన ఉంది. అయితే వ్యక్తీకరించడంలో వాళ్ళకున్న భయాలు, పరిమితులు ఉంటే ఉండొచ్చు. బయటికి వీధుల్లోకి వచ్చినట్టుపే కాదు కదా ఒత్తిడి ఉన్నట్టు, అంతర్గతంగా జరిగే పరిణామాలు కూడా వాళ్ళ సమాజంలో బ్లాస్ట్ అయిపోతుంది. కాబట్టి ఆ బ్లాస్ట్ అయ్యే పరిస్థితికి వచ్చేంత వరకు ఆగుతారా? త్వరలో ప్రభుత్వం ఏదైనా చేస్తున్న చూస్తే నాకైతే నమ్మకం లేదు. బికాస్ ఆఫ్ ఫైనాన్స్, వాళ్ళ వ్యవహార శైలి ఒక కారణం, రెండోది ఫైనాన్స్. ఈ 2 కారణాలు చూస్తే ఇలేవి ఈ 3 కీలకమైన వాటి జోలికి వెళ్తారనే నమ్మకం కూడా ఏమైతే నాకైతే లేదు. మా అయితే 1-2 డిఎల్ ఇస్తే ఇచ్చాం కానీ అంత మించి ఇస్తారనే నమ్మకం కూడా, ఆ నమ్మకం పోయింది నాయకులకి. బట్ ఉద్యోగస్తుల్లో మెల్లిగా తీసుకొచ్చే ప్రయత్నం, దానికి తోడు ఇది అదనం భారం చేయడం. కాబట్టి ఖచ్చితంగా ఇది కొంచెం సమస్యగానే ఉంటుంది. భవిష్యత్తులో ఉద్యోగుల పోరాటాలు కూడా ఇదిలోకి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. రైట్. రాజు, మీరు చెప్పండి. వెన్నుపోటుకు పై సమర సంఘం అని మీరు చెప్తా ఉంటే ఆయన నాగలి బాధలు గొడ్డలకు తెలియవు, ఇంకేమో మాట్లాడుతున్నారు. విధ్వంసం అని ఒకసారి ఏమో విధ్వంసం నుంచి బయటపడుతున్నాం, ఒకసారి ఇంకా విధ్వంసం అధ్వానంగా ఉంది, అఘాతంలోకి వెళ్తున్నామని ఇంకోసారి, రైతు ప్రభుత్వం అని ఒకసారి, ఇట్లా రకరకాల డైలాగులతోటి ఆయన చంద్రబాబు గారు నడుపుతున్న తీరు. సో ఓవరాల్గా ఇంక్లూడింగ్ సచివాలయ ఉద్యోగులతో యోగా నడిపించడం, వీటన్నిటి మీద చూస్తే మీరు చేస్తున్నటువంటి వెన్నుపోటుకు 2 ఏళ్ళు అన్న నిరసనకి చంద్రబాబు గారు సరైన సమాధానం ఇవ్వగలుగుతున్నారా, ఇవ్వలేకపోతున్నారా? మాటికి ఆయన దగ్గర సమాధానం లేదు సార్. సమాధానాల దాటవేత, లేకపోతే పరనింద, విష ప్రచారం, ఇవే చంద్రబాబు నాయుడు గారు మా మీద ప్రయోగిస్తున్నటువంటి రాజకీయ ఆయుధాలుగా నేనైతే భావిస్తా ఉన్నా. ఇంకొకటి ఏంటంటే, నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికి కూడా వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనే కార్యక్రమాన్ని తీసుకుని ఈ ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా వివిధ ప్రజా సంఘాలతో కానీ ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లాంటిది పెట్టి ఈ వెన్నుపోటుకు 2 ఏళ్ళు, 2 ఏళ్ల కాలంలో ఏం జరిగింది అన్నది వారికి సవివరంగా వివరించమని 2 ఏళ్ల పాటు జరిగినటువంటి దాన్ని అంతా కూడా ఒక బుక్లెట్ లాగా, ఒక పీడిఎఫ్, ఒక ప్రెజెంటేషన్ లాగా పంపారు మా అందరికి. నేను నిన్న గాజువాక నియోజకవర్గంలో నేనే దాన్ని ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సుమారు 1:10 నిమిషాలు, 1:20 నిమిషాలు నాకు పట్టింది. మీరు నమ్మరు సార్, నాకు కూడా తెలియదు రాష్ట్రంలో నాగాయిత్యాలు జరిగాయి, అన్ని ఘోరాలు జరిగాయని. ఒకే తారీఖులో రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాల్లో అత్యాచారాలు కానివ్వండి, లేదా పిల్లలు అపస్పాలు అవడం కానివ్వండి, అనారోగ్యం పాలు, లేదా మృతి చెందడం, లేదా దాడులు అన్నీ కూడా. అంటే ఈ ప్లాన్ గా చేస్తున్నారా, నిర్లక్ష్యంతో చేస్తున్నారా, నాకు నిన్న అయితే అది చదివిన నాకు కానీ, విన్న ప్రజలకు కానీ, ప్రజా సంఘాలకు కానీ మైండ్ బ్లాక్ అయిపోయింది. అంటే ఇన్ని ఘోరాలు జరిగినాయా ఈ 2 ఏళ్లలో అని. సో ఈ రాష్ట్రంలో గడిచినటువంటి 2 ఏళ్లలో వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, వితంతువులు కానీ, విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, మహిళలు కానీ, ఉద్యోగులు కానీ, రోగులు కానీ, హాస్పిటల్లో వైద్యం చేసే సిబ్బంది కానీ, అక్కడ పరిస్థితులు కానీ ఏవి కూడా, ఏ ఒక్కరను యూ నేమ్ ఎనీ సెక్టార్ అండ్ ఎనీ ఫీల్డ్ సార్, ఏ ఒక్కటి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాగోలేదు. ఎందుకంటే విద్యార్థులకు ఇచ్చిన స్కూల్ బ్యాగులు, లేదా నా ఫుడ్ లో నాణ్యత లోపం వల్ల, లేదా డయేరియాలు రావడం వల్ల, లేదా విష జ్వరాల వల్ల, లేకపోతే ఫుడ్ కల్తీ వల్ల, ఒకటి కాదు
ఎంతో మంది విద్యార్థులు చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రాష్ట్రం. కాబట్టి ముమ్మాటికి ఇది రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు పొడిచినటువంటి వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనే కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో కూడా అనేక ప్రశ్నలు లక్షలాది మంది సంధించడం జరిగింది నిన్న. కానీ దేనికి చంద్రబాబు నాయుడు గారికి సమాధానం లేకపోగా తిరిగి మా మీద గొడ్డల పార్టీ అన్నారు. మొన్న కూడా వాళ్ళ అబ్బాయి అన్నాడు, సార్ విశాఖపట్నం వచ్చి విశాఖపట్నంలో జీ లేదు, విశాఖపట్నంలో జీ ఎందుకు ఉంటుంది, విశాఖపట్నం స్పెల్లింగ్ లో జీ ఉండదు, కానీ విశాఖపట్నం స్పెల్లింగ్ లో జీ ఉంది, జీ అంటే మాది గూగుల్, జీ అంటే మీది గొడ్డలి అన్నారు. కానీ నేను చెప్తా ఉన్నాను సార్, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి వ్యవస్థను బాగు చేస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మందు వ్యవస్థను బాగు చేశాడు. అంటే కల్తీ మద్యం, అధిక ధరలు ఇలాంటివి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డిజిటల్ క్లాస్ రూములు తెస్తే చంద్రబాబు నాయుడు గారు పర్మిట్ రూములు తీసుకొచ్చాడు. బోత్ ఆర్ నాట్ సేమ్. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంతా ప్రజల కోసం, సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆయన చేస్తే చంద్రబాబు నాయుడు గారు తన తాబేదారుల కోసం, అన్యాయుల కోసం, అనుచర గణం కోసం ఈ రకమైనటువంటి ఇసుక దందా దగ్గర నుండి ప్రతి ఒక్కటి కూడా మద్యం విషయంలో కూడా అనేక అక్రమాలకు పాల్పడుతున్నారు. సో బోత్ ఆర్ నాట్ సేమ్. ప్రజలకు ఇప్పటికే అర్థమైంది. కానీ చంద్రబాబు నాయుడు గారికి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, పచ్చకాలంలో వచ్చిన లోకం అంతా పచ్చగా కనబడినట్టు అధికార మదం అనే అహంకారం తలకెక్కి ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన కుటుంబం మీద, ఆయన వ్యక్తిత్వం మీద హననం చేసే విధంగా గొడ్డలి అని మాట్లాడటం అనేటువంటిది సమంజసం కాదు. గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్పారు, మీకు జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డల్లో ఎందుకు కనబడుతున్నారు, మీరు ఆయన హీరో కాబట్టి కనబడుతున్నారు. అది పరశురాముడు గొడ్డలు అవ్వచ్చు, లేదా సుదర్శన చక్రం అవ్వచ్చు. మీ రాజకీయ చెడును తొలగించేటటువంటి ప్రజా రాజకీయ ఆయుధం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఓటు రూపంలో ఇస్తారు. అంతే తప్ప దానికి పోయి ఆయన ఎదుర్కోలేక ఈ రకమైనటువంటి విమర్శలు చేయడం పద్ధతి కాదు. ఒకటి. ఇక సచివాలయ ఉద్యోగుల గురించి వస్తాను సార్. టైం తక్కువ ఉంది, అది ఆయన మాట్లాడారు కదా, సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి. నెక్స్ట్ ఒక మాటలు. సచివాలయ ఉద్యోగులకి ప్రత్యక్ష నరకం చూపిస్తుంది ప్రభుత్వం. గతంలో వాలంటీర్లు, లక్షలాది మంది వాలంటీర్లను తొలగించారు. ఆ లక్షలాది మంది వాలంటీర్ల పరిభారం మొత్తం ఈ సచివాలయ ఉద్యోగస్తుల మీద నెట్టేశారు. ఒక్కొక్కరు కనీసం కొన్ని వేల ఇల్లు చూడాల్సి, వేల మంది తాలూకా డేటాని ఇంటింటికి సచివాలయ ఉద్యోగులను పంపిస్తున్నారు. ఇప్పుడు యోగా అంటూ పంపిస్తున్నారు. ఎందుకు మరి సచివాలయంలో ఎవరు ఉంటారండి? సచివాలయంలో ఉండేది ఎవరు? జనం. ఏ ఇబ్బంది కావాలన్నా వచ్చి ఎవరి దగ్గరికి వెళ్ళాలా? అంటే ఏ యోగాలు చేస్తున్నారు, ఏ వీధిలో ఉన్నారో నీళ్ళ వెనకాల జనం పడాలా? ఏంటి వ్యవస్థ? ఇంకోటి, చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్యూర్ అని ఎక్కడ ఒకే మాటలు, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామం అని పేరు మార్చారు. అలా పచ్చ మీడియా పత్రికలో కూడా గ్రామ వార్డు సచివాలయాలను రాసుకుంటున్నారు తప్పితే స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామం రాసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అంటే ప్రజలకి అది ఒక మంచి ప్రింట్ ఉంది, మంచి భావన ఉంది గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ మీద. దాన్ని నాశనం చేసే ప్రక్రియలో భాగంగానే పని ఒత్తిళ్లు పెట్టి ఆఖరికాల ప్రాణాలు కోల్పోయిన పురుషోత్తం రెడ్డి గారు ఫైనల్ గా చెప్పండి, చంద్రబాబు గారు ఈ భాష మారదా, గొడ్డలి, నాగలి, కొత్తగా ఏదో ఇంకో పదం ఏదో కనిపెట్టారు, విధ్వంసం, ఓసారి విధ్వంసం అయిందంటారు, ఇంకోసారి ఏమో విధ్వంసం నుంచి బయటపడుతున్నామంటారు, మరోవైపు ఏమో బందర్ పోర్టు మీద పేరు నాని గారు కూడా ఒక వ్యాఖ్య చేశారు. సంక్షిప్తంగా వీటి మీద కామెంట్ చేస్తారా? కుమే గారు, ఎవరిది గొడ్డల పార్టీ, ఎవరిది నాగల పార్టీ? నాగల పార్టీ అంటే రైతు స్నేహం, గొడ్డలు అంటే విధ్వంసం. అంటే రైతాంగానికి సంబంధించిన అంశం చూద్దాం. నేను ఒకే ఉదాహరణ చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా, మా సొంత జిల్లా ఒకటే కాబట్టి చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల సమస్య ఉంది. ఎవరిది గొడ్డల పార్టీ, ఎవరిది నాగల పార్టీ? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కిలో మామిడి 12 రూపాయల నుంచి 60 రూపాయలు పోయింది. మీరు అంతకన్నా ఎక్కువ ఇస్తున్నారా లేదా? సూటిగా చెప్పి వాళ్ళది గొడ్డల పార్టీ, మాది ఇదని చెప్పండి. పరిస్థితి ఏంటో తెలుసా కొమేణ గారు? లాస్ట్ ఇయర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆందోళనకు బంగారుపాలెంకి వచ్చిన తర్వాత 8 రూపాయలు గుజ్జు ఫ్యాక్టరీ నుంచి 4 రూపాయలు మేము ఇస్తానని చెప్పి కమిట్ అయ్యి ఇంతవరకు చేయలేదు. ఇప్పుడు రైతులు ఏం కోరుకుంటున్నారో తెలుసా? మాలాంటి వాళ్ళతో ఈసారి కూడా జగన్ గారు వస్తే ఏమన్నా ఇస్తారా అంటే పాయింట్ ఏంటంటే ఇప్పటి వరకు రేట్ ఫిక్స్ కాలేదు. మరి ఎవరిది నాగల్ పార్టీ? రెండోది, పొగాకు రైతులు, మిర్చి రైతులు జగన్ గారి పీరియడ్ లో ఉన్నప్పుడు ఎంత రేటు? ఏదైనా ఒక రైతుల్ని ప్రభుత్వం చంద్రబాబు గారు చెప్పాల్సింది ఏంటంటే, జగన్ గారు అధికారులు ఉన్నప్పుడు ఏ తరగతి రైతుకైనా ఎంత గిట్టుబాటు ధర ఉండింది, నేను వస్తే ఇంత పెరిగింది, ఒక్క ఉదాహరణ చెప్పేసి దాని ఆధారంగా గొడ్డల పార్టీ, నాగల పార్టీ జనం నిర్ణయించుకుంటారు. ఆ ఉదాహరణ జోలికి వెళ్లకుండా కేవలం గొడ్డల పార్టీ, నాగల పార్టీ అంటే ఎవడింటారు కొమ్మేణ గారు? ఈ పేరు నాని గారు బందర్ పోర్ట్ వ్యవహారం మీరు దృష్టికి వచ్చి ఉంటుంది కదా, కేసీఆర్ గారు వచ్చినప్పుడు అట్లా అన్నారు, ఇప్పుడేమో రేవంత్ రెడ్డి గారేమో ఓపెన్ గా చెబుతున్నారు. అంటే ఒకటే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే తమ రాజకీయ ప్రత్యర్థి ఉన్నప్పుడు బుద్ధి పుట్టినప్పుడు విమర్శలు చేసేయడం, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏకంగా మాట్లాడుతున్నాడు.
మాట్లాడుతున్నప్పుడు దానికి స్పందించరు. ఇప్పుడు ఎందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఏం స్పందించినారు? అంతే. నేను ఆపిచ్చేసానంటే అది ఎందుకు అవసరం లేదు అంటున్నారు. అట్లా ఆ వ్యవహార శైలి వల్ల ఇప్పుడు బందరు ఆయన మాజీ ఎమ్మెల్యే ఆయన బాధ్యులు కాబట్టి అందులో జగన్ గారు ఉన్నప్పుడే దాన్ని ఒక దారికి తీసుకొచ్చారు కాబట్టి ఆ ప్రేమ ఆ భయం రెండు ఆయనలో ఉండొచ్చు. బహుశా ప్రభుత్వం దానికి సమాధానం చెప్పాలి. రైట్. పురుషోత్తమ రెడ్డి గారు, కొండా రాజీవ్ గారు పలువురు మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.